సో వెల్కమ్ బ్యాక్ హియర్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సామ్సంగ్ గెలాక్సీ S20 FE స్నాప్డ్రాగన్ ఎడిషన్ అంటే 5Gకి సంబంధించి ఎడిషన్ అనమాట. సో ఈ మొబైల్ ఫోన్ అయితే అన్బాక్స్ చేసుకుందాం అండ్ నెక్స్ట్ క్లియర్ కట్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే తెలియజేస్తాను. ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో ప్రతి ఒక్క థింగ్ అయితే మీకు ఈ వీడియో లభిస్తుంది, ఇంక్లూడింగ్ కెమెరా శాంపిల్స్ అన్నీ మీకు ఇక్కడైతే కనబడతాయి. సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇంకొక విషయం ఏంటంటే, సో ప్రతి ఒక్క ఫోన్ అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను అండ్ ప్రతి ఒక్క ఫోన్ని మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మీరు నాకు చేయాల్సిందల్లా ఒకే ఒకటి, ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒకటి. సో కింద సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది. మీ అభిమానాన్ని వ్యూస్ రూపంలో చూపిస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ రూపంలో ఎక్కువగా కనబడట్లేదు. సో మీ అభిమానాన్ని వ్యూస్ రూపంలోనే కాకుండా సబ్స్క్రిప్షన్స్ అండ్ నెక్స్ట్ కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేసి కూడా చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మీకు వీడియోలో చూసుకున్నట్లయితే బాక్స్ ఒక ఫిజికల్ ఓవర్వ్యూ కనబడుతుంది. మీకు నెట్ కంటెంట్ చూసుకున్నట్లయితే మనకి పౌచ్ మిస్ చేస్తున్నారు, ఇయర్ ఫోన్స్ మిస్ చేస్తున్నారు. సో ఏ సిరీస్లోనే కాదు, ఇప్పుడు S సిరీస్లో కూడా ఇవైతే మనకు కనబడట్లేదు. ఓన్లీ అడాప్టర్ మాత్రమే మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ మార్చ్కి సంబంధించి స్టాక్ ఇది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బాక్స్ మొత్తం పూరా ఖాళీ అయితే కనబడుతుంది. మనకి ఎక్కడ ఎటువంటి కంటెంట్స్ కానీ ఏమీ ఇంటిమేట్ చేయట్లేదు వీళ్ళు. ఇంకా బాక్స్ని పక్కన చెప్పేసి మొబైల్ ఫోన్ చూసుకున్నట్లయితే మనకి ఈ రకంగా ఉంటుంది. క్లౌడ్ నేవీ కలర్ ఇది మనకి సామ్సంగ్ S20 FEలో ఉన్న మంచి కలర్ అని చెప్పుకోవచ్చు, క్లౌడ్ నేవీ అనేది. ఫిజికల్ ఓవర్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ కనబడుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి పోర్ట్స్ అండ్ బటన్స్ ఉండవు. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అండ్ పవర్ రాకర్ కూడా కనబడుతుంది. అండ్ సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది, స్పీకర్ గ్రిల్స్ ఉండే టైప్ సి పోర్ట్ ఉంటుంది, మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉంటుంది. అండ్ ఇది హైబ్రిడ్ స్లాట్ వస్తుంది మీకు. అండ్ పవర్ ఆన్ చేసినప్పుడు చూసుకున్నట్లయితే మనకి పవర్డ్ బై నాక్స్ అని చెప్పి మనకు కనబడుతుంది. ఐ మీన్ సెక్యూర్డ్ బై నాక్స్ అని కనబడుతుంది. పవర్డ్ బై ఆండ్రాయిడ్ అంటే మనకి నాక్స్ సెక్యూరిటీకి సంబంధించి ఫీచర్స్ కూడా మనకి ఇందులో ఉంటాయి. అండ్ స్పెక్స్ చూసుకున్నట్టయితే ఇది 6.5 ఇంచ్ స్క్రీన్తో వస్తుంది. సూపర్ AMOLED స్క్రీన్ ఇది. 120 Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+కి మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రెజల్యూషన్ చూసుకున్నట్లయితే 2400x1080 పిక్సెల్స్ వరకు మనకి రెజల్యూషన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ 407 పిక్సెల్స్ పర్ ఇంచ్ యొక్క డెన్సిటీ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది. 128GB వరకు ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. మెమరీ కార్డ్ని యూస్ చేసి 1TB వరకు మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ కెమెరాస్ చూసుకున్నట్లయితే 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ అండ్ 8 మెగాపిక్సెల్ ఆప్టిక్, ఐ మీన్ మీకు బోకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది. అండ్ టెలిఫోటో కూడా యూజ్ అవుతుంది. 3x వరకు మీరు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చేసుకోవచ్చు అండ్ ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసినట్లయితే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేశారు. అండ్ స్నాప్డ్రాగన్ 865 5Gకి సంబంధించి SoCని యూస్ చేయడం జరిగింది. Adreno 650 GPUతో వస్తుంది. మీకు గేమ్స్ వగైరా చూసుకున్నా సరే మీకు నెక్స్ట్ లెవెల్ హ్యాండిల్ చేయగలదు. 4500 mAh ఆఫ్ బ్యాటరీ వస్తుంది. 25 వాట్ ఛార్జింగ్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 15 వాట్స్ వరకు వైర్లెస్ ఛార్జ్ అయితే తీసుకోగలదు. అండ్ 4.5 వాట్ వరకు మనకి రివర్స్ ఛార్జ్ అంటే ఛార్జింగ్ బయటకి ఇవ్వగలదు. అండ్ IP68కి సంబంధించి వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సర్ వాల్యూ చూసుకున్నట్లయితే విత్ ఇన్ ద లిమిట్స్ ఉన్నాయి. 0.50 వాట్ పర్ కేజీ హెడ్ సర్ వాల్యూ ఉంటే 1.35 వాట్ పర్ కేజీ బాడీ సర్ వాల్యూ ఉంది. అండ్ వెయిట్ చూసుకున్నా 190 గ్రామ్స్ అయితే ఉంది. ఇది ఒక కంప్లీట్ ఓవరాల్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు గైస్. 45,000లో మీరు ఫోన్ చూసినట్లయితే ఇది మాత్రం చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలనుకుంటే సామ్సంగ్ ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్ యొక్క మాటని వింటోంది అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఈ ఫోన్ మనకి. అండ్ ఫోన్ అయితే పవర్ ఆన్ అయిపోయిన తర్వాత మనకి ఈ రకంగా ఉంటుంది మొబైల్ ఫోన్ చూడడానికి. మనకి నోటిఫికేషన్ ప్యానల్ డ్రాగ్ చేయగానే మనకి ఇది ఒక ఫ్లాగ్షిప్ డివైస్లా కనబడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మోడ్ మనకి దీనిలో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈవెన్ నోట్ సిరీస్లో ఉండే డెక్స్ మోడ్ కానివ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వైర్లెస్ పవర్ షేరింగ్ అంటే మీరు వేరే డివైజెస్కి పవర్ షేర్ చేయవచ్చు. షేరింగ్ తీసుకోవడమే కాకుండా వైర్లెస్గా పవర్ని కూడా షేర్ చేయవచ్చు. ఇక్కడ నేను ఒక ఫోన్ అయితే నేను చార్జ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. వైర్లెస్ పవర్ షేర్ని ఒకసారి యాక్టివేట్ చేసి ఫోన్ తీసుకొచ్చి అక్కడ కెమెరాకి ఎంత మన బంప్లో ప్లేస్ చేయగానే మనకి రెండు ఫోన్స్లో ఇక్కడ వైర్లెస్ పవర్ షేర్ కనబడుతుంది. అండ్ NFC ఫీచర్ని కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. నియోఫీల్డ్ కమ్యూనికేషన్స్. సో ఈ రోజుల్లో మంచిగా యూస్ చేసుకోవాల్సిన ఫీచర్ అది కోవిడ్ సిచ్యువేషన్స్లో. సో NFCని ప్రొవైడ్ చేయడం కూడా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇది ఆఫ్లైన్ టార్గెట్ మొబైల్ అయినా సరే మీకు ఇక్కడ చెక్ చేసుకుంటే బ్లోట్వేర్ లేదు. ఈవెన్ మైక్రోసాఫ్ట్ యాప్స్ కూడా లేవు. కేవలం కొన్ని సామ్సంగ్ యాప్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ సాఫ్ట్వేర్ అండ్ లీగల్ ఇన్ఫర్మేషన్స్ ఒకసారి చెక్ చేద్దాం. మనకి 1UI వర్షన్ 3.1తో వస్తుందా, 3.0తో వస్తుందా ఏంటని కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 1UI వర్షన్ 3.1 లేటెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకున్నట్లయితే Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ చూసుకున్నట్లయితే Feb 1, 2021 సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్తో వస్తుంది. నేను అప్డేట్ కూడా చెక్ చేశాను. మార్చ్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. అండ్ బ్యాటరీ చూసుకున్నట్లయితే 4000 mAh ఆఫ్ బ్యాటరీ, 4500 mAh ఆఫ్ బ్యాటరీ. అండ్ డివైస్ కేర్ చూసుకున్నట్లయితే మనకి స్టోరేజ్ టైప్లో 128GBలో 26GB అయితే మనకి యూజ్ చేస్తుంది. అంటే 102GB అయితే మనకి ఫ్రీ స్పేస్ వస్తుంది. 8GB చూసుకున్నట్లయితే మనకి ర్యామ్లో 2.8GB అయితే ఫ్రీ స్పేస్తో వస్తుంది. అంటే మనకి 5.2 వరకు GB మనకి ర్యామ్ అయితే ఫ్రీ స్పేస్ వస్తుంది. సో ఇదే అనుకుంటా మేజర్ ర్యామ్ మనకి ప్రొవైడ్ చేయడం.
అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్ప్లేలో మనకి డార్క్ మోడ్ ఉంది, లైట్ మోడ్ ఉంది. అండ్ మోషన్ స్మూత్నెస్లో చూసుకున్నట్లయితే మనకి రీఫ్రెష్ రేట్కి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ కనబడతాయి. మీకు హై రీఫ్రెష్ రేట్ వచ్చేసరికి 120 హెర్ట్జ్కి సంబంధించి స్టాండర్డ్ రీఫ్రెష్ రేట్ దొరుకుతుంది, అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ కూడా కాదు. అండ్ స్టాండర్డ్ రీఫ్రెష్ వచ్చేసరికి మనకి 60 హెర్ట్జ్కి సంబంధించి రీఫ్రెష్ రేట్ దొరుకుతుంది. సో చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే మనకి 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్తో రావడం ఈ బడ్జెట్లో. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు, బికాస్ ఇట్ కమ్స్ విత్ సూపర్ AMOLED డిస్ప్లే అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నట్లు సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి AMOLED డిస్ప్లేలో ఇవ్వాల్సిన మోడ్స్ అన్నీ ఇచ్చి పడేశారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు చాలా మోడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, మీరు యానిమేట్ చేసుకోవచ్చు. మీ గ్యాలరీలో ఫోటోస్ కూడా ఇక్కడ సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి మీకు ఇక్కడ AMOLED ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫేస్ అండ్ ఫింగర్ ప్రింట్కి సంబంధించి ఇంప్రెషన్స్ని అయితే నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. లాస్ట్లో అన్లాకింగ్ ఒక చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ మల్టీమీడియా కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఈ సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది చెక్ చేసుకోండి. ఇది స్టీరియో స్పీకర్స్తో వస్తుంది మీకు. సో ఒకటి ఫ్రెండ్స్, మీకు స్క్రీన్ క్వాలిటీ కానివ్వండి అండ్ సౌండ్ క్వాలిటీ కానివ్వండి ఈ ఫోన్లో చాలా అంటే చాలా బాగుంటాయి, ఎందుకంటే స్టీరియో స్పీకర్స్తో వస్తున్నాయి. అండ్ వైడ్ వెల్ అండ్ సెక్యూరిటీ చూసుకున్నా సరే మనకి ఇది L1కి అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే మీకు OTT ప్లాట్ఫామ్స్ని యూస్ చేసి డిస్నీ ప్లస్, హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ HD కంటెంట్లో అయితే స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెన్సార్ చూసుకున్నా అన్ని సెన్సార్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ FM రేడియో, NFC అన్ని ఫీచర్స్ అయితే మనకు ఉన్నాయి. ఏ ఒక్క సెన్సార్ని కానివ్వండి ఏమి వీళ్ళైతే మిస్ చేయట్లేదు. అండ్ కెమెరాస్ చూసుకుంటే ఒక్క మేజర్ అప్గ్రేడ్, ఇక్కడ 12 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా దొరుకుతుంది, ఇది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. కానీ పనితనం మాత్రం నెక్స్ట్ లెవెల్ 12 మెగాపిక్సెల్లా ఉండదు మనకి, చాలా అంటే చాలా మంచి 30 to 48 మెగాపిక్సెల్లో మనకి పనితనం అయితే ఉంటుంది. అండ్ మోడ్స్ ఇక్కడ మీరు చెక్ చేస్తున్నారు, సింగిల్ మోడ్, సింగిల్ టేక్ ఉంది. అండ్ నెక్స్ట్ నార్మల్ ఫోటో మోడ్లో మీరు 30x వరకు హైబ్రిడ్ జూమ్ చేయొచ్చు, 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, అండ్ 1x వరకు నార్మల్ ఫోటోస్లో మీరు ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ మోషన్ ఫోటో అని చెప్పని కూడా ఉంది. అండ్ 1 సెకండ్ గ్లిమ్స్ అయితే మనకి ఇది రికార్డ్ చేస్తుంది ఫోటోతో పాటు. అండ్ ఇక్కడ వీడియో చూసుకున్నట్లయితే మనకి అల్ట్రా స్టేబుల్ వీడియోని అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటుగా మనకి రికార్డింగ్ చూసుకున్నట్లయితే మనకి 4Kలో 60 FPS మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు, అండ్ 4Kలో 30 FPSలో రికార్డ్ చేయొచ్చు, అండ్ 1080p 60 FPSలో రికార్డ్ చేయొచ్చు, అండ్ 1080p 30 FPSలో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మోడ్లోకి వెళ్ళినట్లయితే మనకి ప్రో మోడ్, పానోరామా, ఫుడ్, నైట్, AR డూడిల్, పోర్ట్రేట్, వీడియో పోర్ట్రేట్, ప్రో మోడ్, సూపర్ స్లో మోషన్ అన్నీ మనకి ఇక్కడ ఉన్నాయి. పోర్ట్రేట్ వీడియో కూడా మనకు ఉంది. సో ఇది చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అప్కమింగ్ యూట్యూబర్స్కి. ఈ ఫోన్ తీసుకుంటే మనకి మంచి లాభం అని చెప్పుకోవచ్చు. అండ్ సింగిల్ టేక్ మోడ్ చూసుకోవచ్చు, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసుకోవడం. అండ్ సింగిల్ టేక్ మోడ్ ఉంది, అండ్ ఫోటో మోడ్ ఉంది. ఫోటో మోడ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో వైడ్ యాంగిల్ షిఫ్ట్ అవచ్చు, కానీ జూమ్ అయితే మీరు చేయలేరు. అండ్ వీడియో చూసుకున్నట్లయితే మనకి సేమ్ 4K 60 FPS, 4K 30 FPS, 1080 60 అండ్ 1080 30 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ మోడ్లో చూసుకున్న మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి 32 మెగాపిక్సెల్ ఇది. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి మీరు పోర్ట్రేట్ వీడియో కూడా క్యాప్చర్ చేయొచ్చు. సో చాలా మంచి ఫీచర్స్ మనకి ప్రొవైడ్ చేస్తారని చెప్పుకోవచ్చు ఫ్రంట్ అండ్ రేర్ సైడ్ కెమెరాస్లో. ఇప్పుడు కొన్ని కెమెరా శాంపిల్స్ మీకు చూపిస్తాను, ఒకసారి మీరు అవి కూడా చెక్ చేయండి. అండ్ వీడియో కెమెరా శాంపిల్స్ కూడా మనకు ఉన్నాయి. ఇది చూసుకున్నట్లయితే నార్మల్ ఫోటో మోడ్, మీరు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి క్యాప్చర్ చేశారు. అండ్ ఇది చూసుకున్నట్లయితే మనకి పోర్ట్రేట్ మోడ్, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి క్యాప్చర్ చేశాను. అండ్ ఈ మోడ్ చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పోర్ట్రేట్ మోడ్, కాకపోతే వైడ్లో అయితే నేను షూట్ చేశాను. అండ్ ఈ మోడ్ వచ్చేసరికి మీకు రేర్ సైడ్ కెమెరా ఫోటో మోడ్. అండ్ ఈ ఫోటో వచ్చేసరికి మీకు రేర్ సైడ్ కెమెరా వైడ్ యాంగిల్. అండ్ ఈ ఫోటో వచ్చేసరికి మనకి రేర్ సైడ్ కెమెరా ప్రో మోడ్లో అయితే షూట్ చేశాను. అండ్ మీకు కొన్ని సూపర్ స్లో మోషన్స్ కూడా నేను ఇక్కడ చెక్ చేస్తాను, సూపర్ స్లో మోషన్ వీడియో ఇది. సో డేలైట్ కండిషన్లో రికార్డ్ చేశాను ఇది కూడా. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, డీటెయిల్స్ కానివ్వండి అండ్ పర్ఫెక్షన్ కానివ్వండి ఏ రకంగా ఉందనేది మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ సౌండ్ కూడా రికార్డ్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఇది కూడా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి క్యాప్చర్ చేసిన స్లో మోషన్ షాట్ ఇది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో కూడా మీరు స్లో మోషన్స్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ కెమెరా అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి సంబంధించి వీడియో శాంపిల్స్ ఇప్పుడు వస్తాయి, ఒకసారి మీరు చెక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినట్లయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి రికార్డ్ చేస్తున్నారు. సామ్సంగ్ S20 FEలో రికార్డ్ చేస్తున్నాను. 4Kలో 60 FPSలో రికార్డ్ అవుతుంది. మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. కెమెరాస్లో చూసుకున్నా సరే మీకు ప్రో మోడ్లో కానివ్వండి అన్ని మోడ్స్లో మీకు డైరెక్ట్గా మైక్ని మీరు ఎక్స్టర్నల్ మైక్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు. USB మైక్స్ని కూడా మీరు కనెక్ట్ చేసుకొని వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి స్టెబిలైజేషన్ అయితే యాక్టివేట్ చేయలేదు. సో నార్మల్ మైక్తోనే మీకు నార్మల్ మోడ్స్తోనే మీకు ఇది రికార్డ్ చేస్తున్నాను. కాకపోతే రెజల్యూషన్ అనేది 4Kలో 60 FPSలో ఉంది. సో ఒకసారి నడుస్తాను, స్టెబిలైజేషన్ కూడా ఏ రకంగా ఉందనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినట్లయితే సామ్సంగ్ S20 FE నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. అండ్ మీకు రెజల్యూషన్ వచ్చేసరికి 4Kలో 30 FPSలో మీకు ఇప్పుడు వీడియో అయితే రికార్డ్ అవుతుంది. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఎక్స్టర్నల్ మైక్స్ ఏమి రికార్డ్ చేయలేదు. అండ్ స్టెబిలైజేషన్ మోడ్ కూడా ఏమి యాక్టివేట్ చేయలేదు. ఒకసారి నడుస్తాను, స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉందని ఒకసారి మీరు చెక్ చేసుకోండి.
ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినట్లయితే సామ్సంగ్ S20 FE ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో 1080pలో 60 fps ఇప్పుడు రెజల్యూషన్ అనేది చెక్ చేయడం జరిగింది. ఎటువంటి మైక్స్ అయితే నేను కనెక్ట్ చేయలేదు. ఇంటర్నల్ మైక్రోఫోన్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేయండి. ఎటువంటి స్టెబిలిటీ మోడ్ అయితే నేను యాక్టివేట్ చేయలేదు. సో ఇంత వైడ్లో అయితే మీరు వైడ్ యాంగిల్లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసినట్లయితే సామ్సంగ్ S20 FE నుంచి రికార్డ్ చేస్తాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి 1080pలో 30 fps అయితే వీడియో రికార్డ్ అవుతుంది. ఎటువంటి మైక్స్ అయితే నేను కనెక్ట్ చేయలేదు. ఇంటర్నల్ మైక్రోఫోన్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఒకసారి సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకోండి. అండ్ నా చేయంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్ నుంచి మీకు వీడియో అనేది రికార్డ్ అవుతుంది. ఒకసారి నడుస్తాను, స్టెబిలైజేషన్ కూడా చెక్ చేసుకోండి. ఎటువంటి స్టెబిలిటీ మోడ్ అయితే నేను యాక్టివేట్ చేయలేదు. ఈ వీడియో చూసుకున్నట్లయితే సామ్సంగ్ S20 FE నుంచి రికార్డ్ చేస్తున్నాను. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు అల్ట్రా స్టేబుల్ మోడ్ అయితే యాక్టివేట్ అయ్యి ఉంది. సో ఇప్పుడు నడుస్తాను, స్టెబిలైజేషన్ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నా చేయంత డిస్టెన్స్ ఉందో అంత డిస్టెన్స్లో అయితే వీడియో రికార్డ్ అవుతుంది. కొంచెం జూమ్ ఇన్ అనేది అయితే కనిపిస్తుంది. సో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఈ వీడియో చూసుకున్నట్లయితే సామ్సంగ్ S20 FE నుంచి రికార్డ్ చేస్తున్నాను. రేర్ సైడ్ కెమెరా 4K 60 fps ఇప్పుడు రికార్డ్ అవుతుంది. ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేయండి. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఎటువంటి మైక్స్ అయితే నేను కనెక్ట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఎటువంటి జూమ్స్ కూడా నేను చేయలేదు. ఎటువంటి స్టెబిలిటీ మోడ్ కూడా నేను చెక్ చేయలేదు. ఈ వీడియో చూసుకున్నట్లయితే సామ్సంగ్ S20 FE నుంచి రికార్డ్ చేస్తున్నాను. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి 4Kలో 30 fps ఇప్పుడు వీడియో అనేది రికార్డ్ అవుతుంది. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఎటువంటి స్టెబిలిటీ మోడ్స్ అయితే యాక్టివేట్ చేయలేదు. అండ్ ఎటువంటి ఎక్స్టర్నల్ మైక్స్ అయితే యాక్టివేట్ చేయలేదు. ఒకసారి నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంత వైడ్లో అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోండి. ఈ వీడియో చూసినట్లయితే సామ్సంగ్ S20 FE నుంచి రికార్డ్ చేస్తున్నాను. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి 1080pలో 60 fpsలో ఇప్పుడు మీకు వీడియో అనేది రికార్డ్ అవుతుంది. ఎటువంటి ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే మీకు వీడియో అనేది రికార్డ్ అవుతుంది. ఎటువంటి ఎక్స్టర్నల్ మైక్స్ అయితే నేను కనెక్ట్ చేయలేదు. అండ్ ఎటువంటి స్టెబిలిటీ మోడ్స్ కూడా నేను యాక్టివేట్ చేయలేదు. ఇప్పుడు ఒకసారి నడుస్తాను, స్టెబిలైజేషన్ చెక్ చేయండి. అండ్ నా చేయంత డిస్టెన్స్లో ఉందో అంత డిస్టెన్స్లో ఫోన్ ఉంది. ఇంత వైడ్లో అయితే మీరు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసుకున్నట్లయితే సామ్సంగ్ S20 FE నుంచి రికార్డ్ చేస్తున్నాను. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి 1080p 30 fps ఇప్పుడు వీడియో రికార్డ్ అవుతుంది. ఎటువంటి మోడ్స్ నేను యాక్టివేట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఎటువంటి మైక్స్ కూడా యూస్ చేయట్లేదు. నార్మల్ స్టెబిలైజేషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఒకసారి నడుస్తాను, స్టెబిలైజేషన్ ఏ రకంగా ఉందని ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ అవి కొన్ని కెమెరా శాంపిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఒకసారి మనం ఫిజికల్గా కాకుండా అన్లాకింగ్ స్క్రీన్ గురించి మాట్లాడుకుందాం. సో అన్లాకింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే మనకి చాలా క్విక్ ఉంది. ఫేస్ అన్లాక్ చూసుకున్నట్లయితే మీకు చాలా అంటే చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది. ఫేస్ అన్లాక్ వచ్చేసరికి ఇప్పుడు ఒకసారి నేను మాస్క్ పెట్టుకున్నాను. మాస్క్ పెట్టుకుంటే మాత్రం అన్లాక్ అవ్వట్లేదు. వివో X60 సిరీస్ మాత్రం చాలా బాగున్నాయి ఈ ఫీచర్ పరంగా. X60 అయితే మీకు వెంటనే మాస్క్ పెట్టుకున్నా సరే మిమ్మల్ని మాత్రమే అన్లాక్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఫింగర్ ప్రింట్ చూసుకున్నట్లయితే మీకు ఫేక్ ఫింగర్ ప్రింట్ పెడితే అన్లాక్ అయితే అవ్వట్లేదు. చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అసలు తీసుకోవట్లేదు. ఇది మనకి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. అల్ట్రాసోనిక్ అయితే కాదు. ఈ బడ్జెట్ పెట్టాం కాబట్టి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఒకటి వీళ్ళు మిస్ చేశారు. అండ్ కరెక్ట్ ఫింగర్ ప్రింట్ పెడితే మాత్రం చాలా అంటే చాలా క్విక్గా తీసుకుంటుంది. విత్ ఇన్ హాఫ్ సెకండ్లో కూడా తీసేసుకుంటుంది. ఏ సిరీస్తో కంపేర్ చేస్తే మాత్రం ఈ ఫోన్ చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. A72 వాటితో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన సామ్సంగ్ గ్యాలక్సీ S20 FEకి సంబంధించి అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వమని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ కన్నా అండ్ ఫర్ షోర్లీ సీ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.